హలో గాయస్, మనకి రేపు ఇంగ్లాండ్తో జరగబోయే 5 T20స్కి మనకి స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ. సో అయితే దాంట్లో భాగంగా మనకి తిలక్ వర్మ అలాగే నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళిద్దరికి కూడా ప్లేస్ దక్కేసింది. సో అయితే మరి దీంతో పాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ స్క్వాడ్లో మనకి మొహమ్మద్ షమి కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఎందుకంటే స్క్వాడ్లో మరి తన పేరు కూడా ఉంది. సో అయితే మరి మనం అంతకుముందు 2023 ఓడే వరల్డ్ కప్ తర్వాత సో మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు షమి. సో మరి తనకి ఇంకా ఏ ఇంజురీ కనుక జరగకుండా సో మరి ఈ T20స్లో అలాగే రేపు 3 ఓడీస్ కూడా ఉన్నాయి ఇంగ్లాండ్ మీద. సో వీటిలో కనుక సరైన పర్ఫార్మెన్స్ ఇచ్చి దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ ఇంజూరీ అవ్వకుండా కనుక వస్తే సో రేపు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటం అంత అసాధ్యమైన పనేం కాదు. సో ఈజీగా గెలిచే ఛాన్స్ కూడా మన ఇండియా టీంకి ఉన్నాయి. సో అయితే మరి అటువైపు ఇంకోటి ఏంటంటే బుమ్రా ఇంజురీ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. సో ఇదంతా పక్కన పెడితే సో మరి షమి అయితే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇండియన్ టీమ్కి. అయితే మరి ఈ స్క్వాడ్లో మరి ఎవరెవరిని పిక్ చేశారు అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడితే మనకి ఫస్ట్ వచ్చేసరికి ఓపెనర్స్గా సంజు శాంసన్, దాని తర్వాత అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తారు. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి తిలక్ వర్మ, సో మన తెలుగు కుర్రాడు. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్. సో ఈ 4 ప్లేసెస్ కన్ఫర్మ్. సో దీంట్లో ఏ చేంజెస్ ఉండవు. దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యాకి బ్యాకప్గా నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత వచ్చేసరికి ధ్రువ్ జురెల్. సో దాని తర్వాత స్పిన్ ఆల్రౌండర్ కింద మనకి వాషింగ్టన్ సుందర్ అలాగే అక్షర్ పటేల్. సో వీళ్ళిద్దరిని పిక్ చేసుకున్నారు. సో దాని తర్వాత ప్యూర్ బౌలర్స్గా ఫాస్ట్ బౌలర్స్కి వచ్చేసరికి 3 పేసర్లని తీసుకున్నారు. సో 3 పేసర్లో ఫస్ట్ షమి ఒకడు, హర్షదీప్ సింగ్, దాని తర్వాత హర్షిత్ రాణా. సో 3 పేసర్లను తీసుకున్నారు. దాని తర్వాత 3 స్పిన్ బౌలర్లను కూడా తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసరికి రవి బిష్ణోయ్, దాని తర్వాత వరుణ్ చక్రవర్తి, దాని తర్వాత వాషింగ్టన్ సుందర్. సో టీం అయితే ఈ విధంగా ఉంది. సో మరి టీం బ్యాలెన్స్ కానీ ఒకసారి చూసుకున్నట్టయితే మరి ఎక్స్ట్రాడినరీ సైడ్ అనేది అయితే చెప్పాలా. సో దీంతోపాటు మనకి ఇక్కడ ఒక ప్లేయర్ అయితే మిస్ అవుతున్నాడు. ఆ ప్లేయరే రుతురాజ్ గైక్వాడ్. సో మరి ఇటువంటి టైంలో కూడా మరి రుతురాజుని బ్యాకప్ ఓపెనర్గా కూడా మరి సెలెక్ట్ చేయలేదంటే సో మరి ఇక్కడ కొంచెం డౌట్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి మొత్తం 4 స్పిన్నర్లు ఉన్నారు, 4 పేస్ బౌలర్లు ఉన్నారు, ఇంక్లూడింగ్ మనకి నితీష్ కుమార్ రెడ్డితో కలిపి 5 పేసర్లు ఉన్నారు. దాని తర్వాత స్పిన్నర్లో వచ్చేసరికి 4 స్పిన్నర్లు ఉన్నారు. ఇంకా మనకు చెప్పాలంటే ఇటువైపు మనకి అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగలుగుతాడు. సో మరి ఇంతమంది స్పిన్నర్లు ఉంచుకొని మరి రుతురాజ్ గైక్వాడ్కి ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఒక స్పిన్నర్ని తగ్గించేసి గైక్వాడ్ని తీసుకురావచ్చు. లేదంటే అసలు ప్లేయింగ్ లెవెల్లో లేకపోయినా సరే ఇక్కడ బ్యాకప్గా అయినా ఉంచాలి సంజు శాంసన్కి. సో మరి సంజు శాంసన్ సో మొన్న పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఓకే కంటిన్యూ చేస్తున్నారు. సో మరి ఈసారి పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే బ్యాకప్ ఎవరు? మరి దానికి ఐడియా లేదు. సో మరి టీం చూస్తేనే బాగానే ఉంది. మరి రుతురాజ్ గైక్వాడ్కి మాత్రం మరి ప్లేస్ అయితే దక్కలేదు. సో దాంతోపాటు ఇందాక మనకి ఈ ప్లేయింగ్లో మనకి స్క్వాడ్లో ఇంకొక పేరు చెప్పడం మర్చిపోయారు, రింకు సింగ్. సో ఇదంతా బాగానే ఉంది. మనకి మిడిల్ ఆర్డర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మరి టాప్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. మరి రుతురాజ్ గైక్వాడ్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనేది మాత్రమే ఇక్కడ ఏం అర్థం కాలేదు. సో అయితే మరి చూద్దాం. మరి ఈ స్క్వాడ్తో మరి రేపు ఇంగ్లాండ్ మీద గెలుస్తామంటే సో మరి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. సో ఏదేమైనా సరే మరి రుతురాజ్ గైక్వాడ్కి మళ్ళీ మొగ్గు సో మరి తనకైతే మరి ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది ఇది చాలా దారుణం అనేది చెప్పాలా. సో మరి రేపు వచ్చే IPL అయినా సరే ఏదన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడన్నా తీసుకుంటారు లేదనేది చూద్దాం మరి ఏం చేస్తారు అనేది.